ఈ జిల్లాలో పర్యటించినటువంటి మరి కవిత గారికి ఒక సూచన చేయదలుచుకున్నాము. వారు సంపాదన కంటే జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడితే బహుశా సమాజం పట్ల హరీష్ రావు గారి పట్ల కేటీఆర్ గారి పట్ల ఇంకొంత అవగాహన వస్తుందని చెప్పేసి సందర్భంగా సూచిస్తున్నాం. సంపద శాశ్వతమైనది కాదు, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది. వారు పూర్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు వారి అజ్ఞానానికి, వారి యొక్క అవివేకానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత అనే పేరే లేకపోయి ఉంటే వారికి ఇక్కడి జిల్లాల స్వాగతం ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకు పోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి సబ్బండ వర్గాలను ఏకం చేసే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారితో పాటు పదవి లేకపోయినా సరే నా కార్యకర్తలాగా ఉంటాను, పదవితో నాకు సంబంధం లేదు, నా ఊపిరి చివరి వరకు కూడా కేసీఆర్ గారికి సేవకుడిగా శిష్యుడిలాగా మాత్రం ఉంటానని చెప్పినటువంటి మరి హరీష్ అన్న లాంటి ఆకాశమంతటి మనిషి మీద ఈరోజు వారు విమర్శలు చేయడము ఆకాశాన్ని చూసి ఉమ్మేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా వారి యొక్క విమర్శలు పూర్తిగా స్పాన్సర్డ్ విమర్శలా కనబడుతున్నాయి. ఎవరో తెర వెనుక ఆడిస్తుంటే వారు ఆడుతున్నట్టు కనబడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి కూతురుగా వాళ్ళు మాట్లాడడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు మాట్లాడుగా భావిస్తూ ఉన్నాం. అక్కడ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తున్నారు. అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత గారు కూడా ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా స్పాన్సర్ కార్యక్రమం లాగా భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారు లిక్కర్ విషయంలో జైల్లో ఉన్నప్పుడు మరి హరీష్ అన్న మరి ఢిల్లీకి అనేక సందర్భాల్లో వెళ్ళి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా మరి కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు వారు జైల్లో ఉన్న సందర్భంలో వారు పడ్డటువంటి బాధ అంతా ఇంత కాదని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి వారి మీద ఉన్నటువంటి ఆరోపణల వల్లే రెండోసారి ప్రభుత్వం పోయిందన్న సంగతి కూడా వారు పూర్తిగా మర్చిపోయి ఈరోజు హరీష్ అన్న మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి పాల వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి పాల వ్యాపారంలో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో దాని విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు ఈరోజు లిక్కర్ వ్యాపారంలో జైలుకు పోయిన సంగతి కూడా యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అహర్నిశలు తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా కేసీఆర్ గారు పనిచేస్తుంటే వారి ఇంకా పార్టీ నిర్మాణంలో హరీష్ రావు గారు చెమటోడ్చి పార్టీ నిర్మాణంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి హరీష్ అన్న మీద విమర్శలు చేయడము మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేవలం ఈ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూతురు అనే ఒక గౌరవంతోనే మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి గౌరవ పెద్దలు హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ విమర్శలు చేసినట్టయితే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వారు చూడాల్సి వస్తుందని